హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు వెబ్సైట్లో ఒక కంట్రోల్ ప్యానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? కంట్రోల్ ప్యానల్ అంటే మీకు సి ప్యానల్ ఆప్షన్ అన్నట్టు. సి ప్యానల్ అంటే వెబ్సైట్లో ఒక ఎలాంటి చేంజెస్ అయినా కానీ ఏదైనా కానీ మీకు దానికోసం మీకు కంట్రోల్ ప్యానల్ ఉంటుంది. మీకు కనుక ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసుకోండి. ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ఉంటుంది. ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు సి ప్యాన్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కంట్రోల్ ప్యానల్లో హెచ్ఎం ఉంటుంది. ఫస్ట్ మనం డొమైన్ బుక్ చేసుకున్న తర్వాత ఏ డొమైన్కి అయితే మనము కంట్రోల్ ప్యాన్ క్రియేట్ చేస్తున్నామో ఆ డొమైన్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత యూజర్ నేమ్ ఆటోమేటిక్గా మీకు వస్తుంది. తర్వాత మీరు ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. పాస్వర్డ్ అనేది మనం నచ్చిన విధంగా ఇవ్వచ్చు అన్నట్టు. ఎలాంటి పాస్వర్డ్ ఇస్తున్నాం అనేది ఇక్కడ చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు నేను పాస్వర్డ్ ఇస్తున్నా చూడండి. సో ఇక్కడ నేను పాస్వర్డ్ అన్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఏదైతే నాకు స్టోరేజ్ ఉందో ఆ స్టోరేజ్ తీసుకుంటున్నాను. ఇదంతా తీసుకున్న తర్వాత వెంటనే మనం ఇక్కడ మెయిల్ రూటింగ్లో మనం ఆటోమేటిక్గా లోకల్ మెయిల్స్ ఎక్స్చేంజ్ పెట్టుకోవాలి. డిఎన్ఎస్లో మనకు డిఎన్ఎస్ అప్డేట్ అయిపోతుంది. తర్వాత క్రియేట్ అని కొట్టిన వెంటనే మనకు సి ప్యానల్ని క్రియేట్ అవుతుంది. సి ప్యానల్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసేది డబ్ల్యూహెచ్ఎం, వెబ్ హోస్టింగ్ మేనేజర్. అది యూస్ చేసుకొని మనము ని క్రియేట్ చేసుకోవచ్చు. సిపాన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన వెబ్సైట్లో ఎలాంటి కంట్రోల్స్ చేసుకోవచ్చు, ఏ విధంగా మనకు ఆ వెబ్సైట్లో ఫైల్ అప్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ ప్రతి ఆప్షన్ ఏది మనకు ఉండేది ఎక్కడంటే సి ప్యానల్. దాని అనదర్ ఏమేంటంటే కంట్రోల్ ప్యానల్. సో వెబ్సైట్లో ఏ డేటా మనం అప్లోడ్ చేసినా మనకు విజిబుల్ అవడానికి ప్రతి వెబ్సైట్కి బ్యాక్ ఎండ్ ఉండేది సి ప్యానల్ ఆప్షన్ అన్నట్టు. సో ఈ విధంగా ఏ వెబ్సైట్ కన్నా మనం సి ప్యానల్ క్రియేట్ చేసుకొని ఓపెన్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే సి ప్యానల్ మనకు ఉంటే మనకు వెబ్సైట్ నాలెడ్జ్ లేకుండా సైట్ ప్యాడ్ బిల్డర్తోని ఫ్రీగా వెబ్సైట్ చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ థీమ్స్ ఉంటాయి. ఆ థీమ్స్ యూజ్ చేసుకొని ఆటోమేటిక్గా మనకు నచ్చిన విధంగా మనము వెబ్సైట్ని బిల్డ్ చేసుకోవచ్చు. మీరు చూసినట్టయితే సైట్ పై బిల్డర్లో నెంబర్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. మీకు ఏమేమి థీమ్స్ కావాలి, ఎలా థీమ్స్ కావాలి, ఆ థీమ్స్ బట్టి థీమ్ సెలెక్ట్ చేసుకొని మనము హ్యాపీగా మన వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవచ్చు వితౌట్ జీరో నాలెడ్జ్ కోడింగ్. సో దానికి మీకు ఏమేం కావాలనేది ప్రతి వీడియో నేను ఇక్కడ పెట్టానండి. జస్ట్ సైట్ పై బిల్డర్ వెబ్సైట్ బై డిస్ట్రాక్షన్ కొట్టండి, మీకు వీడియో వస్తుంది. వీడియో మొత్తం చూసుకోండి. సో మీకు ఒక్కసారి కంట్రోల్ ప్యాన్ ఉంటే మీరు హ్యాపీగా వెబ్సైట్ బిల్డ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ థీమ్స్ అని మీకు చాలా థీమ్స్ ఉంటాయి. సో ఆ చాలా థీమ్స్ యూజ్ చేసుకొని మీరు నచ్చిన విధంగా మీరు వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎన్ని థీమ్స్: బిజినెస్, ఈ కామర్స్, ఫోటోగ్రఫీ, పోర్ట్ఫోలియో, ఇవన్నీ మీకు కంట్రోల్ ప్యాన్లో ఫ్రీగా అవుతుంది. అలాగే మనం ఏ వెబ్సైట్ కంట్రోల్ ప్యాన్ క్రియేట్ చేసినా ఎస్ఎల్ఎస్ఎల్ తోని మనం యాక్టివేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము వెబ్సైట్ కంట్రోల్ ప్యాన్ క్రియేట్ చేసుకోవచ్చు డబ్ల్యూహెచ్ఎం ద్వారా. మీకు ఏమైనా సి పని మీద డౌట్ ఉన్నా, మీకు వెబ్సైట్ బిల్డింగ్ చేయాలన్నా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, మీకు చేయడానికి మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా నాకు వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకు కంపల్సరీగా మీకు నేను అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మీతో నేను వెబ్సైట్ కూడా క్రియేట్ చేయవద్దు. జస్ట్ మీరు ఒక హాయ్ అండ్ మెసేజ్ పాస్ చేయండి కామెంట్లో. మీకు ఏం క్వశ్చన్ క్వరీ నాకు కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను మీతో వెబ్సైట్ క్రియేట్ చేసి కంట్రోల్ ప్యానల్ క్రియేట్ చేయడం అనేది అవుతుంది. మీకు ఇలాంటి కంట్రోల్ ప్యానల్ మీకు మీ వెబ్సైట్ కావాలనుకుంటే, మీకు డొమైన్ ఉంది సార్ నాకు కంట్రోల్ ప్యానల్ కావాలంటే నేను పర్చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. పర్ఫెక్ట్గా మీకు వెబ్సైట్ ఎలా బిల్డ్ చేయాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.